జై శ్రీకృష్ణ. నమస్కారం అండి. నా పేరు మహాలక్ష్మి. శ్రీస్మృతి ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను ఈ వీడియోలో భగవద్గీత 1వ అధ్యాయము 16వ శ్లోకం నుండి 21వ శ్లోకం వరకు అర్థము సంభాషణ వివరించబోతున్నానండి. భగవద్గీత 1వ అధ్యాయము 16, 17, 18 శ్లోకములు. అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వతః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. అర్థము: ఓ భూమండలాన్ని పాలించేవాడా, యుధిష్ఠిర మహారాజు అనంత విజయాన్ని పూరించాడు. నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను పూరించారు. గొప్ప విలుకాడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు మరియు అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది యొక్క 5 కుమారులు మరియు భుజబలము కలవాడు సుభద్రాపుత్రుడు అయిన అభిమన్యుడు, వీరందరూ తమ తమ శంఖములను పూరించారు. సంభాషణ: పాండవాన్నదమ్ముల్లో యుధిష్ఠిరుడు పెద్దవాడు. ఇక్కడ ఆయన రాజా అని సంబోధించబడుతున్నాడు. రాజసూయ యజ్ఞం చేసి ఇతర రాజులందరి ప్రశంసలు అందుకొని అతను ఆ బిరుదుని సంపాదించుకున్నాడు. రాజమందిరంలో ఉన్న, అరణ్యవాసంలో ఉన్న అతనిలో రాజసం, విశాల హృదయ స్వభావం ఉట్టిపడేవి. సంజయుడు ధృతరాష్ట్రుడిని పృథివీపతే అంటే భూగోళాన్ని పరిపాలించేవాడా అని సంబోధిస్తున్నాడు. ఒక దేశాన్ని కాపాడటం లేదా వినాశకరమైన యుద్ధంలోకి నెట్టివేయటం అనేది రాజు చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ సంబోధనకి ఉన్న నిగూఢ అర్థం ఏమిటంటే, ఇరు సైన్యాలు యుద్ధానికి సన్నద్ధమై ఉన్నాయి. ఓ రాజా ధృతరాష్ట్ర, నీవు ఒక్కడివే వారిని వెనుకకు పిలవగలవు. ఏమి నిర్ణయించబోతున్నావు అని. భగవద్గీత 1వ అధ్యాయము 19వ శ్లోకము. సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. అర్థము: ఓ ధృతరాష్ట్ర, ఆ భీకరమైన శబ్దానికి భూమి ఆకాశములు దద్దరిల్లెను. అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను. సంభాషణ: సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పుచున్నాడు. పాండవ సైన్యం పూరించిన శంఖనాద శబ్దం కౌరవ సైన్య గుండెలను బద్దలు చేసింది. అయితే కౌరవ సైన్యం తన శంఖాలను పూరించినప్పుడు పాండవ సైన్యంపై అలాంటి ప్రభావం ఏమీ పడినట్లు చెప్పబడలేదు. పాండవులు భగవంతుని ఆశ్రయించి ఉండటం వలన వారికి తాము సంరక్షింపబడతాము అన్న విశ్వాసం ఉంది. అటుపక్క కౌరవులు తమ స్వీయ బలం మీదనే ఆధారపడి మరియు మనస్సాక్షిలో నేరం చేశాము అన్న వేదన వల్ల ఓటమి భయానికి లోనయ్యారు. భగవద్గీత 1వ అధ్యాయము 20, 21 శ్లోకములు. అధః వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అర్థము: ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు తన ధనుస్సును తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. సంభాషణ: శక్తిశాలి అయిన హనుమంతుడు తన రథం జెండా మీద ఉన్నాడు కాబట్టి అర్జునుడికి కపిధ్వజుడు అన్న పేరు ఉంది. దీనికి ఒక పూర్వ వృత్తాంతం ఉంది. ఒకసారి అర్జునుడు విలువిద్యలో తనకున్న ప్రావీణ్యానికి గర్వపడి శ్రీరామచంద్రుని సమయంలో వానరములు భారతదేశం నుండి లంకకు సేతువును నిర్మించడానికి ఎందుకు అంత కష్టపడ్డారో తనకు అర్థం కావటం లేదని శ్రీకృష్ణుడితో అన్నాడు. తనే గనక ఉంటే బాణములతో ఒక వారధిని చేసేవాడినని అన్నాడు.
శ్రీకృష్ణుడు అది ఎలా చేసేవాడో చూపించమన్నాడు. అర్జునుడు తన శర పరంపరంతో ఒక వంతెన నిర్మించాడు. శ్రీకృష్ణుడు హనుమంతుడిని ఆ వంతెనని పరీక్షించడానికి రమ్మని పిలిచాడు. హనుమ దానిపై నడవటం ప్రారంభించగానే ఆ వంతెన కూలిపోవడం మొదలైంది. తన బాణాలతో చేసిన వారధి రాముని అపారమైన వానర సైన్య బరువుని తట్టుకోలేదని అర్జునుడికి అర్థమైనది. మరియు అర్జునుడు తన తప్పుకి క్షమాపణ వేడుకున్నాడు. అప్పుడు హనుమంతుడు అర్జునుడికి ఎప్పుడూ తన ప్రావీణ్యం చూసుకుని గర్వపడొద్దని హితవు చెప్పాడు. హనుమ దయాళువై మహాభారత యుద్ధంలో నీ రథంపై కూర్చుంటాను అని అర్జునుడికి వరం ఇచ్చాడు. ఈ విధముగా అర్జునుడి రథం హనుమంతుని చిహ్నంతో ఉన్న జెండాని కలిగి ఉంది. దీనితో అతనికి కపిధ్వజుడు అంటే జెండాపై వానరుడు ఉన్నవాడు అన్న పేరు వచ్చింది.